ఈరోజు రోటి పచ్చడి చేసుకున్నాము. దానికి కావాల్సిన సొరకాయ, టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు మనం. వీటి తర్వాత ఈ దోసకాయ ముక్కలు మాత్రం మగ్గబెట్టుకుని లాస్ట్లో పచ్చడి అయిపోయిన తర్వాత ఇవి కలుపుకోవాలన్నమాట. ఇవి ముందు ఏం చేయాలంటే మనం ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ పోసుకొని మిర్చి కొంచెం ఇలా వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ గబుక్కుని పేలుతాయి కదా ఒక్కొక్క మిర్చి. అలా వేసుకొని సొరకాయ ముక్కలు, టమాటా, ఇంకా కొంచెం చింతపండు కూడా ఇందులోనే వేసిస్తాం మగ్గుతుంది. వంకాయ ముక్కలు, వంకాయ వేసాం కాబట్టి మనం కొంచెం సాల్ట్ కొంచెం చల్లుకుంటే అంటే వంకాయ ముక్కని కలుపుతాం. లేక లాస్ట్ మనం పచ్చడి మిక్సీ వేసేటప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు, కొంచెం కరివేపాకు కూడా, కొంచెం కొత్తిమీర, కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం అయిపోయింది. స్టవ్ కట్టేసాము. కొంచెం చల్లారిపోయింది. ఇందాక కట్టేసాము, చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ వేస్తాం. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇవి నలిగిన తర్వాత ఇవి అందులో కలుపుకోవాలి. బాగుంటుంది అప్పుడు టేస్ట్. ఇది మిక్సీ చేసుకున్నాం. మనం ఇప్పుడు పోపు వేసుకున్నాము. మిర్చి, పోపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు, ఈ పోపు అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా మిక్సీ వేసుకున్నాం కదా, ఆ మిక్సీ వేసుకున్న దాంట్లో దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఈ పోపు కూడా ఇంట్లో వేసేసుకోవాలి. పోపు కూడా ఇందులో వేసేస్తాం.